హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. తిరుపతి లడ్డు వివాదం చాలా గట్టిగా వైరల్ అవుతుంది. తిరుపతి లడ్డూలో ఆ, గొట్టు మాంసం కలుపుతున్నారు, మాంసానికి సంబంధించిన కొవ్వును కలుపుతున్నారు అంటూ వచ్చిన వాదనలపైన ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శిస్తున్నారు. గత గవర్నమెంట్ చేసిన తప్పులని ఇంకా ఎన్ని బయటకు వస్తాయా ఫ్యూచర్ లో అనేది అయితే ఎదురు చూస్తున్నారు. చాలా స్కామ్లు ఇప్పటికే బయటకు వచ్చున్నాయి, అలాగే లడ్డు విషయం కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఇంకేం జరుగుతున్నాయి వాళ్ళ గవర్నమెంట్ లో, గత జగన్ ప్రభుత్వం ఏమేం చేశారు అనే తప్పులు ఇంకా బయటకు తీయడానికి మన ముందు విశ్లేషకులు వినయ్ గారు ఉన్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో ఆ, లడ్డూల వివాదం అయితే నిన్న గట్టిగా వైరల్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అది బయటికి తీసుకొచ్చి గొడ్డు మాంసం కలుపుతున్నారు, గత ప్రభుత్వంలో జరిగినవి ఇవన్నీ అని కూడా చెప్పారు. అది విన్న తర్వాత నాకు కూడా భయం వేసింది. నేను ఎందుకంటే 2020 ఆ ప్రాంతంలో తిరుపతికి వెళ్ళాను. నేను కూడా ఏంటి గొడ్డు మాంసం తినేసానని నేను కూడా అనే ఒక డౌట్ అయితే నాలో ఆ భయం కలిగించింది అనమాట. సో ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. సో దీన్ని అవును. కూడా వాళ్ళు ఎలాగో అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది మేం కాదు చేసింది, ఈ ప్రభుత్వమే చేస్తూ మా మీద ఇలాంటివన్నీ అభియోగాలు మోపుతుంది అని చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళు ఆల్రెడీ రెడీగా ప్లాన్ చేసుకుని ఉంటారు. జగన్ కుట్ర, జగన్ టీం అవును. ఏదైతే ఉంటుందో అది. సో ఇప్పుడు ఈ లడ్డూల స్కామ్, లడ్డూల ఆ, గొడ్డు మాంసం వివాదం ఎలా తీసుకోవచ్చు అంటే 5 ఏళ్ళు అయిపోయింది, కానీ వాళ్ళు చేసిన స్కామ్లు బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇలాంటి టైంలో దాన్ని బయట పెట్టారు కాబట్టి దాన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు? యాక్చువల్లీ మీరు ఇందాక స్టార్టింగ్ లో ఇంట్రోలో చెప్పారనమాట. 2020 అనుకుంటే ఆ టైంలో వెళ్ళాను, ప్రసాదం తిన్నాను. సో మనం తిరుపతికి వెళ్ళినా వెళ్ళకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు. వెళ్ళిన ప్రతి అవును. ఒక్కరు మనకి లడ్డు తెచ్చేస్తుంటారు. మనం ఖచ్చితంగా సంవత్సరంలో ఒక 2-3 సార్లు ఖచ్చితంగా తింటారు. సో మనం ఖచ్చితంగా ఈ వీళ్ళ దెబ్బకి మనం కూడా గొడ్డు మాంసం తిన్నట్టే. మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తెలియకుండా తినేసాం అంతే. సో ఒకటి అవును. గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి హిందూ వ్యతిరేకగానే పనిచేశాడు అనమాట. తన అధికారంకి రాగానే ఫస్ట్ రథం తగలబెట్టాడు, విగ్రహాలు ధ్వంసం చేశాడు, మళ్ళీ తర్వాత ఏదో పిచ్చోలు చేశారు అనేసి కవరింగ్ ఇచ్చాడు. సో ప్రతిది కూడా హిందూ వ్యతిరేకంగానే పని చేస్తూ వచ్చాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు కూడా పడుతూనే ఉన్నాడు అనమాట. ఆ టీటీడీ బోర్డులో కూడా కంప్లీట్ వాళ్ళ బంధువుల్ని తీసుకొచ్చి పెట్టాడు అనమాట. మొత్తం వాళ్ళ బంధువుల సర్కిల్ ఏమో కంప్లీట్. వాళ్ళందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని అందరికీ తెలిసిందే. వాళ్ళ చేతికి ఇలాంటిది ఇస్తే సేమ్ ఇలానే వాళ్ళ సేమ్ హిందూ మనోభావాలు దెబ్బతినాలనే ఖచ్చితంగా వీళ్ళు పని కట్టుకొని ప్లాన్ చేసి చేసింది అది. ఇదేదో పొరపాటుగా జరిగింది, మేము ఏదో టెండర్ పిలిచాము, వాడు ఇలా మోసం చేశాడు అనేవన్నీ గుడ్డిగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అంత ఈజీగా ఒకడు వీళ్ళకి చెప్పకుండా వీళ్ళకి చేయకుండా అంత ఈజీగా అయితే ఎవడు అంత రిస్క్ తీసుకోవడం అనమాట. ఖచ్చితంగా వీళ్ళందరూ తెలిసే, విత్ జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది ఇదంతా కంప్లీట్. ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం అంత కంప్లీట్లీ. ఎందుకంటే టికెట్లు. కొండపైన చర్చి కట్టాలి అన్న ఆలోచన గట్టిగా ఉన్నది ఆయనకి. అవును. మీరు ఒకసారి చూస్తే ఆ, అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళే టికెట్స్ మీద, బస్ టికెట్స్ మీద బ్యాక్ సైడ్ క్రిస్టియానిటీని ప్రచారానికి సంబంధించిన ఇవంతా ఉన్నిందనమాట. దాని మీద ఉమ్, ఉమ్. ప్రచారానికి సంబంధించి దాని మీద ముద్రించున్నారు. అది అప్పట్లో ఇష్యూ అయింది. కొండ మీద కూడా ప్రచారం చేస్తున్నారు అనేసి చాలా సార్లు అడ్డుకున్నారు జన సైనికులు బాగా. దీంతో పాటు తిరుమలని 2019 నుంచి 2024 మధ్య ఎంత భ్రష్టు పట్టించారో అందరికీ తెలిసిందే. అన్నదానంలో క్వాలిటీ తగ్గించేశారు, అన్న ప్రసాదాలు తగ్గించేశారు, క్యూ కాంప్లెక్స్ లో ఫ్రీ పాలు టికెట్లు ఆపేశారు. అన్ని చేసేశారు. భక్తుల్ని దర్శనాన్ని కూడా దూరం చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బుకింగ్ అని తీసుకొచ్చారు. దీంతో పాటు వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు తగ్గించేశారు, రూమ్ రెంట్లు పెంచేశారు. విచ్చలవిడిగా దర్శన టికెట్లు పెంచుకో బ్లాక్ లో అమ్ముకున్నారు అనమాట. మనం చూసాము. విఐపి టికెట్స్ 5 లక్షల వరకు అమ్ముకున్నారు. ఆ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, ఇంకా కొంతమంది అనేసి. రోజా కావచ్చు. ఇంకా రోజా గురించి చెప్పాల్సిన పనే లేదు అనమాట. అసలు విచ్చలవిడిగా దోచేసింది, విచ్చలవిడిగా టికెట్లు అమ్ముకుంది. ఇంకోటి శ్రీవారిని ట్రస్ట్ అని ఒకటి పెట్టారు. ఆ డబ్బు ఎట్టుపోతుందో కూడా తెలియదు. ఆ టికెట్ మనం 10,000 కడితే మనకు రిసిప్ట్ ఓన్లీ 500కి సంబంధించింది మాత్రమే వస్తుంది. ఆ 10,000కి రిసిప్ట్ రాదు. ఆ అమౌంట్ ఎక్కడ పోయింది, ఎలా పోయిందో తెలియదు. టీటీడీ సొమ్మంతా పక్కదారి పట్టించారు కంప్లీట్ గా. సో అన్ని మతస్థులను తీసుకొచ్చి పెట్టారు. మనకి శ్రీశైలం టెంపుల్లో ఎప్పటి నుంచో గొడవ నడుస్తుంది అనమాట. అన్ని అవును. మతస్థులకి అవకాశం ఇస్తున్నారు. అక్కడ టెంపుల్ చుట్టూ ఉన్న షాప్స్ అన్ని వాళ్ళకే ఇస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్న ఎక్కువ వేరే మతస్థులకి పెంచి పోషిస్తున్నారు అనేసి. జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ డే 1 నుంచి చాలా క్లియర్ గా ఉన్నాడు, హిందూ వ్యతిరేకంగా పనిచేయాలి. ఎందుకంటే తను కన్వర్టెడ్ క్రిస్టియన్ తనకి. సో తను క్రిస్టియానిటీ తీసుకోవడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. తన మతం తనది, మన మతం పర్సనల్ అది. ఉమ్. కానీ నువ్వు ఒక మతం మీద పడి ఏడవడం, ఒక మతాన్ని నాశనం చేయాలనుకోవడమే తప్పు, చాలా పెద్ద తప్పు.
ఎందుకంటే మన చరిత్ర తిరిగి చూస్తే రాజుల కాలం నుంచి ప్రతి ఒక్కడు మన హిందూ దేవాలయం ధ్వంసం చేయడానికి, మన సనాతన ధర్మంని భ్రష్టు పట్టించడానికి ట్రై చేశారు, కానీ ఎవడు సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే అవును. మనకున్న చరిత్ర అలాంటిది. అసలు మహా అయితే వీళ్ళు డిస్టర్బ్ చేయగలరు అంతేగాని పూర్తిగా దీన్ని సర్వనాశనం చేయలేరు. సో జగన్ కూడా అలాంటి వాడే. అప్పట్లో రాజులు ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంతే. మహా అయితే డిస్టర్బ్ చేయగలరు కానీ అంతకు మించి ఏం చేయలేరు. సో ఈ దెబ్బతో హిందువుల్లో మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే తిన్న ప్రతి ఒక్కడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. మనం ఇన్ని రోజులు తినింది ఇదా 5 ఏళ్ళుగా అని ఒక బాధలో ఉన్నారు అనమాట అసలు. అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది కూడా జగన్కి ఈ పాటికే అర్థమైంది. అయినా కూడా మళ్ళీ బురద జల్లే ప్రయత్నానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రీసెంట్గా గోదావరి జిల్లాలో జరిగిన ఇష్యూ కావచ్చు, ఆ విజయవాడ దగ్గర మునిగిపోయినప్పుడు కానీ తను ఏం చేయాలి అన్న ఆలోచన కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ని ఎలా తొక్కాలి, ప్రతిపక్షంగా ఎలా ఎదగాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఎలా తెచ్చుకోవాలి అనే ప్రయత్నంలోనే జగన్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విషయం పైన, లడ్డు విషయం పైన కూడా వాళ్ళు తీవ్ర విమర్శలు ఈ రోజు నుంచి నాకు తెలిసి సాక్షి, ఆ పక్షి ఛానల్ ఏదైతే ఉందో పక్షిలో అవును. ఖచ్చితంగా పక్షివాగుడు వాగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది మేము చేసిన కుట్ర కాదు, ఏదో జరిగింది, నాకు సంబంధం లేదు అంటూ చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ జగన్ కుట్రలు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా బయటపెట్టినా ఎందుకు జైల్లో పెట్టే అవకాశాలు ఇంకా దొరకట్లేదు మనకి? లేదు, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి స్టార్ట్ అయ్యి కూడా ఒక 100 రోజులే అవుతుంది. ఈలోగానే ఎన్ని అడ్డంకులు వచ్చాయి, న్యాచురల్ క్లామిటీస్ ఎన్ని వచ్చాయి, ఇలాంటివన్నీ చూస్తున్నాను. ఒక పక్క కూడా లైక్ అన్ని జరగాలి, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అనమాట. మొన్న చూస్తే వివేక గారి కూతురు వెళ్ళి చంద్రబాబు గారిని కలిశారు, ఈ దీంతో మీరు స్పీడప్ చేయాలి అనేసి. సో ఖచ్చితంగా కేసులన్నీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. జగన్ రెడ్డికి ఖచ్చితంగా మాత్రం శిక్ష పడే అవకాశం ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ విషయంలో, లడ్డు విషయంలో ఎస్పెషలీ నిన్న వైవి సుబ్బారెడ్డి ఒక ట్వీట్ చేశాడు అనమాట. మనిషి పుట్టికి పుట్టినోడు ఎవడు ఇలా మాట్లాడు, చంద్రబాబు నాయుడు మనిషి పుట్టికి పుట్టావా, అసలు నువ్వు రా నేను వస్తే ఇద్దరు కలిసి ప్రమాణం చేస్తామని ట్వీట్ చేశాడు ధైర్యంగా. కానీ ఎప్పుడైతే ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందో ఊసేలేడు, మనిషి అడ్రస్ లేడు, ఒక ట్వీట్ కూడా లేదనమాట. అప్పుడు దాకా ఈ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోయారనమాట. ఇవన్నీ కుట్ర, రాజకీయ కుట్ర, అది ఇది అనేసి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో చంద్రబాబు విత్ ఎవిడెన్స్ లేకుండా అంత గుడ్డిగా ఒక లూజ్ టంగ్ మాత్రం చేయడు. ఎందుకంటే అదే మీడియా ముందు స్టేట్మెంట్ ఇవ్వడాయన. అవును, ఎందుకంటే ఈ ఒక్క చిన్న ఇష్యూ వల్ల మొత్తం ప్రపంచం అంతా మన వైపు తిరిగి చూస్తుందని తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ, సనాతన ధర్మం పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఇష్యూతో చాలా డిస్టర్బ్ అయ్యారు. నేషనల్ మీడియా ఇచ్చినంత కవరేజ్ ఎక్కడే ఇవ్వలేదు. ప్రతి ఒక్క నేషనల్ మీడియా కూడా ఈ ఇష్యూ మీదే టేక్ ఓవర్ చేసింది కంప్లీట్లీ. సో విత్ ప్రూఫ్ తో సహా ఆయన ఎప్పుడైతే రిపోర్ట్ బయటకు వచ్చిందో నేషనల్ మీడియా కూడా వన్ సైడెడ్ గా న్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా ఇలా చేశాడు వాళ్ళ ప్రభుత్వంలోనే. అప్పుడు దాకా ఒక అలిగేషన్ అని ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా క్లియర్ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వితౌట్ ఎవిడెన్స్ చంద్రబాబు అంత ఈజీగా ఒక మాట అయితే అన్నాడు అనమాట. 100% ఇది విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్ తోనే వీళ్ళు చెప్పాలి. లేకపోతే పీటీఎం బ్యాచ్ లోకి ఇది కుట్రా, ఇది ఇది అని వీళ్ళకి తెలిసిందే వీళ్ళు ఎలాంటి వేషాలు వేస్తారు అనేసి. సో విత్ ఎవిడెన్స్ తోనే, విత్ ప్రూఫ్ తోనే క్లియర్ గా చూపించారు అనమాట. ఇప్పుడు ఎవడు నోరు మాట్లాడకుండా, ఎవరు అడ్రస్ లేకుండా పోయారు. ఏమనంటే ఇది కుట్ర, అది ఇది అని సొల్లుబాగా బాగుతున్నారు, కానీ మెయిన్ వాళ్ళు ఎవడు అడ్రస్ లేడు అసలు. అంతా తప్పించుకొని తిరుగుతున్నారు అనమాట. నిన్న ట్వీట్ చేసిన వైవి సుబ్బారెడ్డి ఈ రోజు ఎక్కడ అడ్రస్ లేడు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక ట్వీట్ లేదు, ఏదీ లేదు. దీని మీద స్పందించే మెయిన్ నాయకుడు ఎవడు లేడు అనమాట. కంప్లీట్ గా అసలు మొహం చాటేశారనమాట. దొంగలు దొరికిపోయారు, దీన్ని కవర్ చేసుకోలేక నానా సంకలు నాకుతున్నారు అనమాట. గతంలో వచ్చిన పఫ్ఫుల కేసు కావచ్చు, అది అవును. ఎంత ఆ, ఒక వైరల్ ఎంత అయిందో మనందరికీ తెలుసు. అంటే పఫ్ఫుల మీద ఎంత ఖర్చు ఆదాయం పెట్టచ్చు. ఖర్చు పెట్టారా, ఎంత ఎంత దాన్ని, అంత డబ్బుని ఎక్కడికి తీసుకెళ్లారు, ఒక్క పఫ్ఫుల మీద ఎంత అయిందా అనేది కూడా చూసాం. ఆ తర్వాత అవును. లిక్కర్ స్కామ్ చూసాం, లిక్కర్లో జరిగిన స్కామ్, డిఎస్సి స్కామ్. గతంలోనే ఆయన పైన ఇదేనేం లేదు, 13 ఎలకల కేసులు ఉన్నాయి. స్కామ్. ఆఖరికి ఎలకలు పట్టేదంతా కూడా స్కామ్ చేయొచ్చు అనేసి ఆయన ఒక జగన్ అన్నే నేర్పించాడు అందరికి. ఒక బుక్ అవును. రాయించాడు ఆయన. ఒక అవినీతికి ఒక టార్చ్ బేరర్ ఆయన. ఎలా అవినీతి చేయొచ్చు, ఎలకలు పట్టే విషయంలో కూడా అవినీతి చేయొచ్చు అనేసి జగన్ అని చూసి నేర్చుకోవాలి. ఎగ్ పఫ్ తినే విషయంలో కూడా ఎవరు ఊహించరు. స్కామ్లు అంటే అది ఇది స్కాములు చేస్తారు, అక్కడ ఇది లాబీలు జరుగుతాయి, అది ఇది అనుకుంటారు. వీళ్ళు ఊహలకు అందని విధంగా స్కాములు చేస్తారు అనమాట. ఈ విషయంలో జగన్ అన్న గ్రేట్ నిజంగా చెప్పాలంటే. అలాంటి అన్ని స్కాములు చేసి ఒక మనిషి 5 ఏళ్ళు ధైర్యంగా పాలించాడు, నా తప్పు లేదు అన్నట్టుగా పాలించాడు అని జనాన్ని అంత మోసం చేస్తూ చేయడం అనేది నిజంగా ఆయనకు మాత్రమే చెల్లింది అది. ఎగ్జాక్ట్. అలాంటి సీఎం నాకు తెలిసి గతంలో లేడు, ఇంకా ఇక ముందు ముందు కూడా రాడు. అవును, ఎగ్జాక్ట్లీ. కానీ ఈ పార్టీ ఇప్పటికే అంచుల్లో ఉంది. అవును. ఆ
మనకు వస్తున్న వార్తల ప్రకారం వైసీపీలోని కొందరు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి నిన్న బాలినేని గారు కూడా, కూటమిలో. బాలినేని గారు అయితే రిజైన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అఫీషియల్ ఇంకా జాయిన్ అయిపోతారు అంత ఒక మంచి ముహూర్తం చూసి. ఉదయ్ కుమార్ గారు కూడా సేమ్, ఆయన కూడా అంతే. ఆ, వాళ్ళ అభిమానంతో వచ్చి కలిసి జాయిన్ అవుతా అన్నారు. ఇంకా వైసీపీ నుంచి ఒక్కొక్కరి నుంచి వెళ్ళిపోవడమే అంతే. ఆల్రెడీ ఆయన రాజ్యసభ సభ్యులు ప్రతిపక్షానికి రిజైన్ ఎక్స్పెక్ట్ చేసిన చేస్తుంటే, సంగతి. జగన్ ప్రతిపక్ష హోదా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నాయకులందరూ ఇలా బయటకు వస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా పార్టీ భూస్థాపితమే. అంతే. వైసీపీ పార్టీ ఆయన తండ్రి పేరుని నాశనం చేయడానికే పార్టీ పెట్టాడు అవును. అనేది అయితే క్లియర్ గా తెలుస్తుంది. నాశనం రాజశేఖర్ రెడ్డి చేసేసారు లాంటి పూర్తిగా. నాయకులు లేరు అని చెప్పుకునే వాళ్ళు, ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకుని పూజించుకునే వాళ్ళు ఇలాంటి ఒక దగులుబాజీగాడి ఫోటోలు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. అవును. నిజంగా 5 ఏళ్ళు నువ్వు పాలన చేసుంటే, నిజంగా నువ్వు ప్రజలకు మంచి చేసుంటే, ప్రజలు నీకు 11 సీట్లు మాత్రమే, మళ్ళీ వీళ్ళు గొప్పగా చెప్పుకునేది 40% ఓటు బ్యాంక్ మా ఓట్ దగ్గర బ్యాంక్ ఉంది. వచ్చింది అని. అంత సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటున్నారు? 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, ప్రజలు మాకు ఇంకా 40% మాకు మద్దతు ఉంది అంటారు. అట్ ది సేమ్ టైం ఈవీఎంల గురించి కూడా మాట్లాడతారు. అదే ఈవీఎంల గురించి కూడా మాట్లాడుతున్నారు. డబుల్ టంగ్, డబుల్ స్టాండర్డ్ ఇదేనేమో అసలు. ఒక పక్క ప్రజల నాకు మద్దతు తెలిసి ఆ 40% 40% అంటారు. ఓట్ బ్యాంకు నేను అనుకునేది ఏంటి అంటే, ఈ 40% ఓట్ బ్యాంకు కూడా వైసీపీ ట్యాంపరింగ్ లోనే వెళ్ళిపోయిందేమో. వాళ్ళు ఒక ఓటు వేస్తే రెండు రెండు ఓట్లు పడుంటే వైసీపీకి, టీడీపీకి వచ్చిన ఓట్ల బ్యాంక్ ఏదైతే ఉందో అది వాళ్ళకే ఉంది. అవును. వైసీపీకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఒకటికి రెండు వాళ్ళు వేయించుకుంటే 40%, లేకపోతే నాకు తెలిసి 15% 20% అయ్యేది వాళ్ళది. ఆ ఇంకా 15-20% కూడా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ కుటుంబీకులు వేయాలి తప్ప బయట నుంచి ఒక్క మనిషి కూడా వేసే అవకాశం అయితే లేదు. అవును. ఎందుకంటే సో ఈ ఓటు బ్యాంక్ అనేది వాళ్ళు ఎంత ఆ, క్రియేట్ చేస్తున్నారంటే ఈవీఎంల మీద ట్యాంపరింగ్ అని, అది ఒకవేళ బయటకు వస్తే నాకు తెలిసి వాళ్ళు బయట పెట్టరు అనే ధైర్యంతోనే ఇలా చేస్తున్నారు తప్ప, బయట పెట్టే ధైర్యం వాళ్ళకి వచ్చిందంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేద్దాము బయట తీద్దాము అని కనుక ఒకవేళ గవర్నమెంట్ అనుకుని బయట తీస్తే వైసీపీ కుట్రే బయటపడుతుంది అందులో కూడా. అవును, వీళ్ళు ఇప్పుడు వచ్చి ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. 2019లో వైసీపీ అలాగనే గెలిచిందా? ఈవీఎం ట్యాంపరింగ్ చేసే గెలిచిందా? గెలిచింది అదేగా 151 సీట్లు. 2024లో ప్రతిపక్షంలో ఉన్నోడే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి అధికారంలో ఉన్నోడు ఇంకెన్ని చేయొచ్చు? అధికారంలో ఉన్నోడు ఏం చేస్తున్నాడు? ఏం ఎగ్ పఫ్లు తినుకొని బ్రతికేస్తున్నాడా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తుంటే? ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇన్ని చేస్తే అధికారంలో ఉన్నోడు ఎన్ని చేయొచ్చు? ఏదో ఆయన నోటుకొచ్చింది 5 ఏళ్ల మాట్లాడాలి. పాలనలో మనం చేసినా కూడా చెప్పుకోవచ్చు వినయ్ గారు. ఇక్కడ ఏంటంటే 5 ఏళ్లలో ఎన్ని రకాలుగా ఆయన ఇంకా ప్రజలకు మంచి చేయొచ్చు అంటే, పోలవరం కంప్లీట్ చేయొచ్చు. అవును. ఇటుక కూడా కదలలేదు 5 ఏళ్లలో, ఒక్క అవును. ఇటుక కూడా కదలలేదు. అదే విధంగా జరుగుతూ ఉన్న అన్యాయాలు కానీ, బడ్జెట్ తెచ్చుకునే విధానంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కసారి ప్రశ్నించిన ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రశ్నిస్తే ఆ జైలుకి కేసులన్నీ వెళ్తారు. తీసి జైల్లో పెడతారేమో, అవును. ఇన్ని భయాలు పెట్టుకున్న వ్యక్తి మళ్ళీ సీఎం హోదా కావాలి, మళ్ళీ నేను సీఎం అవ్వాలి, సీఎం కుర్చీ కోసం ఇంత తాపత్రయపడుతున్నాడు తప్ప ప్రజలకు నేను సేవ చేయాలి అని ఏ రోజన్నా అనుకున్నాడా? అన్న అన్న ఫస్ట్ నుంచి కూడా తండ్రి శవం పెట్టుకొని కూడా సంతకాలు సేకరించాడు అక్కడ. ఎందుకంటే అవును. ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులు పెద్ద బడా నాయకులు అనుకుంటున్నారో ఆ రోజు వాళ్ళే క్లియర్ గా ఓపెన్ గా విమర్శించారు. ఆ రోజు తండ్రి శవం ఉండగానే వచ్చి మా దగ్గరకు వచ్చి ఇది చేస్తాడు అనేసి క్లియర్ గా. సో ఎక్కడ ఆ, అధికారం కోసం, అధికారం కోసమే పార్టీ పెట్టాడు అంతే. కాంగ్రెస్ నుంచి విడిపోవడం కూడా అధికారం కోసమే, సీఎం సీట్ కోసమే. తర్వాత అవును. ఇస్తారు నాకు ఇప్పుడే కావాలి అని గుడిపట్టు పట్టి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాడు అంతే. 2014లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడు, ఓదార్పు యాత్ర అని తిరిగాడు ప్రజల్లో, రాజన్న బిడ్డ అన్నాడు, ఒక అవకాశం అన్నాడు. 2014 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తాడన్నగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం, ఎన్డీఏ కూటమి ఏర్పడడం, కంప్లీట్ ఇతని ఆశలు అన్ని కొలాప్స్ అయిపోయాయి అనమాట. అప్పుడు అధికారానికి దూరం అయ్యాడు. మళ్ళీ ఇంకా ఏదో బురద చల్లి మళ్ళీ ఏదో పాదయాత్రలను దండయాత్రలను చేస్తూ తిరుగుతూ ప్రజల మధ్య ఉండి ఒక్క అవకాశం అన్నట. ఆ ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసాడు అసలు. ఈ 20 రోజు ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు. 5 ఏళ్ల పాలనలో 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు రాష్ట్రాన్ని. అవును, ఇప్పుడు జగన్ అభిమానుల్లో హిందూస్ కూడా చాలా మంది ఉంటారు. ఒక ఒక కులానికి ఒక మతం సంబంధించిన వాళ్ళే ఉండరు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ రోజు జగన్ పార్టీలో ఉన్న హిందూస్ కూడా ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు. వీడు ఇలాంటి పని చేశాడు ఏంటి, మా చేత మేము ఇలాంటి లడ్డు తిన్నాం ఏంటి అనేసి. ఈ రేపొద్దున వీళ్ళు వాళ్ళకి ఓటేస్తారా, జగన్ నమ్మి ఓటు వేస్తారా? ఇంకొకసారి చచ్చినా ఓటు వేయరు. పార్టీ భూస్థాపితమే కాదు, ఓట్లు అడిగే హక్కు కూడా జగన్ కి లేదు. ప్రజల ముందుకు వచ్చి ఇవన్నీ నిరూపితమై 5 ఏళ్లలో జగన్ జైలుకి వెళ్ళాడు అంటే
ఇంకా అది కంప్లీట్ గా పార్టీ భూస్థాపితం అవడం తప్ప పార్టీని నడిపించే వాళ్ళు కానీ ఎవరు లేరు. ఎందుకంటే తల్లి సొంత చెల్లె నిన్ను కాదన్నప్పుడు నీకు ఏ అవును. రకంగా ప్రజల మద్దతు దొరుకుతుందని అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అనే స్థాయికి ఎదిగిపోయాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే తనకి ఎగనెస్ట్ గా మాట్లాడారంటే సొంత చెల్లి, అమ్మ అనే ఫీలింగ్స్ కూడా ఉండవు. వాళ్ళ పీటీఎం బ్యాచ్ చేత అమ్మ నా బూతు తిట్టించడం అంతే. షర్మిలాని ఎన్ని బూతులు అమ్ తిట్టారు అసలు. సొంత అక్రమ తల్లే సంబంధాలు. కొడుక్కి భయపడి వెళ్ళి ఎక్కడో అమెరికాలోనో లండన్ లోనో ఆవిడ పాపం తలదాచుకున్న సిచ్యువేషన్స్ పరిస్థితి కూడా ఉంది. మనం చూసాం. అలాగే బయటకు వచ్చి కాంగ్రెస్ లో ఉంది కాబట్టి షర్మిల గారు ఆ చుట్టూ ఉన్న సెక్యూరిటీ కానీ ఏదన్నా కానీ ఆవిడ ప్రొటెక్ట్ చేసింది కానీ, లేదా శవ రాజకీయాల్లో ముందుంటే జగన్ గారు ఏదన్నా చేయడానికి అవును. వెనకాడరు అనేది కూడా మనకు అర్థమవుతుంది. చంద్రబాబు వివేక కేసులో అప్పుడు నిందితుడు అనేసి బాగా ప్రచారం చేసి దాని లాభ పొందాడు. మేము అధికారం లేకనే దీని కేసు దీన్ని మొత్తం అన్ని యాక్షన్ తీసుకుంటామన్నాడు. 5 ఏళ్ళు ఏం చేశాడు అసలు? ఏమీ చేయలేదు. ఓన్లీ ఒక అవినాష్ రెడ్డిని వెంటేసుకొచ్చాడు అంతే. నిజంగా అంతే. చంద్రబాబు ఆ రోజుగా తప్పు చేసింటే నువ్వు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేవాడు అసలు. కానీ తప్పు నువ్వే చేసావు కాబట్టి దాన్ని మాఫీ చేయడానికి ఎన్ని తంటాలు పడాలో అన్ని తంటాలు పడ్డావు అనమాట అసలు. సో జగన్మోహన్ రెడ్డి అదే అనేది విధంగా రెండు అధికారంతో వేల ఏమైనా పద్నాలుగు చేశాడు. 2014 మనం చూసుకుంటే హుద్హుద్ అప్పుడు కానీ, అవును. ఇప్పుడు ఈ వరదలు విజయవాడ, ఎందుకంటే విజయవాడకి ఇలాంటి వరదలు ఈ మధ్య కాలంలో లేవు, ఇంతకు ముందు కూడా లేవు. అవును. ఇంత ఎఫెక్ట్ జరగడానికి కారణం జగన్ 5 ఏళ్ల పాలనే. అవును. గోడలు బద్దలు కొట్టి అవన్నీ చేసి వాటర్ తో విజయవాడ ముంచుదాం అనుకున్నాడు. అలాగే వచ్చిన వాడు మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఆల్రెడీ దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. ఆ అవును. బుడమేరకు అసలు గేట్లే ఉండవు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం కూడా. ప్రజలందరూ ఇప్పటికైనా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్లే ఈ రోజున ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రం ఇంకా నిలబడి ఉంది అనేది మనకి అవును. తెలుస్తున్న ఆలోచన. వాళ్ళకి 5 ఏళ్ల పాలనలో వాళ్ళకైన జ్ఞానోదయమే ఇదంతా కూడా. అలా కాకుండా ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లో జగన్ గెలిచి ఉంటే కనుక విజయవాడ, పిఠాపురం, కాకినాడ, వైజాగ్ పరిస్థితి ఏంటి అంతే. అనే ప్రశ్న అంతా చాలా అయిపోయిన మందిలోనూ తర్వాత ఒక వచ్చింది. ఏరియల్ సర్వే చేసాడు అంతే. హెలికాప్టర్ లో ఒక రౌండ్ ఫ్లైట్ వేసాడు లో సర్వే చేసుకుంటూ వెళ్ళేవాడు, ఫ్లైట్ లో అంతే. చూసుకుంటూ అందరికీ ముసుముసు నవ్వులు నవ్వుతూ అవును. ముద్దులిస్తూ చక్కగా వాళ్ళ బొగ్గల్ని తడుగుతూ ఓ అంతే. ఆ యాత్రను అలా కొనసాగించేవాడు ఇంకా. అవును. అంతకు మించి ఫీల్డ్ లో తిరిగి అంత ఫీల్డ్ లో దిగి అంత చేసేవాడు కాదు అసలు చంద్రబాబు గారు చేసినట్టు. అంత డెబ్బై చేసినా వచ్చి నాలుగేళ్ల వ్యక్తి సీఎం నష్టపోయాడు పదవిలో అసలు. ఉండి ఇప్పుడే వచ్చాడు. ఆయనకి ఇంకో 4 ఏళ్ల వరకు ఆయన కుర్చీని కదిపేవాడే లేడు. అవును. ఆయన కూర్చుని ఆరాంసే టీవీలో చూస్తూ కావాల్సినవన్నీ అక్కడి నుంచే పంపించవచ్చు. ఒక అవును. బోట్ వేసుకుని ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఆ ఆ డెబ్బై వయసులో అంత నాలుగు కష్టపడాల్సిన అవసరం ఏళ్ల లేదు అసలు. వ్యక్తికి అవసరమే లేదు. ఆయన అవును. గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు గాని ప్రజలతోనే ఉంటూ, ప్రజల పక్షానే ఉంటూ ఆ సమస్యని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా సాల్వ్ చేశారు. ఈ అవును. రోజున విజయవాడ మళ్ళీ నిలబడి పాత స్థితికి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు ఉండవు. ఇదే గనక ఈ టైంలో జగన్ ఉండుంటే అనే ప్రశ్న చాలా మందికి ఉంది. తలుచుకుంటేనే భయపడాలి నాయకుడు ఉంటే ఇది అందరూ. చేసేవారు అని వైసీపీ శ్రేణులు ఎంతో చెప్పుకున్నారు. ఆ నాయకుడు ఉంటే ఏం జరిగేదో మన విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏముండేది కదా అసలు. ఆరామ్సే శవాలకు వచ్చి పరామర్శించి తర్వాత చూసుకుందామని వెళ్ళిపోయాడు అంతే సింపుల్ గా. అన్న అసలు అడుగు తీసి బయట 5 ఏళ్ళు అన్న తాడేపల్లి కొంప నుంచి ఏ రోజు బయటకు రాలేదు అసలు. ఎక్కడ ఒక 10 కిలోమీటర్ రేడియస్ కూడా హెలికాప్టర్ లో తిరిగిన మనిషి. అన్న బయటికి వెళ్ళాలంటే పరదాలు కట్టుకుని తిరిగి వెళ్ళే మనిషి. చుట్టూ పరదాలు కడితే గానీ వెళ్ళలేని పరిస్థితి. తర్వాత ఏదో పరదాలు ధైర్యం. లేకుండా బయటికి కదలడు. అన్న సభల కోసం చెట్లు కొట్లు అన్ని కొట్టేసేవాడు. ప్రకృతిని ఎంత నాశనం చేయాలో అంతా నాశనం చేశాడు. భ్రష్టు పట్టించాడు పూర్తిగా అసలు కంప్లీట్ గా. అన్న ధైర్యం చేసి ఆ సిద్ధం అనే పేరుతోటి బయటకు వచ్చాడు. కానీ ఆ సభలు కానీ ఆ రోడ్ షోలు కానీ అన్ని అటర్ ఫ్లాప్. ఆ బస్సు యాత్ర అయితే కంప్లీట్ అటర్ ఫ్లాప్ అసలు. చుట్టూ మనుషులు లేరు. ఏదో పేటీఎం ఆర్టిస్టులు వంగి వంగి దండాలు పెట్టడం అంతే. వాళ్ళని పట్టుకొచ్చి అది కూడా చేయించడానికి కూడా నానా కష్టాలు పడ్డారు పాపం. ఒక పక్కేమో సభ జరుగుతుంటే ఒక పక్కేమో ఖాళీ కుర్చీలు వెనక డోర్ నుంచి ప్రజలు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని ఆపలేక పాపం పోలీసులు ఎంత కష్టపడ్డారో అసలు. సో అన్న అదే ఫెయిల్యూర్ ఇక్కడ అనేది మనం ఒక మనం లాస్ట్ ఒక 6 మాట్లాడుకుంటే మంత్స్ నుంచి క్లారిటీ వచ్చింది. రీసెంట్ గానే ఒక మీటింగ్ పెట్టి తిరుపతిలో మళ్ళీ వైసీపీ శ్రేణులందరూ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం అయితే జగన్ గారు చేశారు. ఆ రోజా గారు కూడా అందులో పాల్గొని లేదన్నా ఇంక నుంచి మేము మీకున్నాము అంటే ఏదో ఆ రోజున పెద్ద పెద్ద వాక్యాలే వదిలిపెట్టారు ఆవిడ. సో ఇదంతా జరిగిన 3-4 రోజుల్లోనే లడ్డూ స్కామ్ బయటపడ్డాం. అవును. పడిన తర్వాత కూడా మళ్ళీ వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉందో కుట్ర బ్యాచ్, వాళ్ళెవరు కూడా మళ్ళీ ఇంకా ఇప్పటికీ బయటికి రాలేదు. మనకెవరు పేరు నాని గారే కనబట్లేదు, కొడాలి నాని గారు కనబట్లేదు, అవును. రోజా గారు కనబట్లేదు.
మరి వీళ్ళందరూ అడ్డుకునే ప్రయత్నంగా ఏదో ఒక మీడియా న్యూస్, మీడియా వార్తలు ఎక్కుతారు. కానీ ఎవరు బయటపడట్లేదు, ఎవరు ఇది కావట్లేదు అంటే మనకు ఒక సామెత కూడా ఉంది, మౌనం అర్థం అంగీకారం అని చెప్పి. వాళ్ళ అవును. మౌనమే వాళ్ళ అంగీకారం అవుతుందా? వాళ్ళు బయటకు వచ్చి ఎలా కవర్ చేసుకోవాలో తెలియదు. నేను అంత ఇష్యూ నడుస్తుంది, అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశాడు అనమాట. ఆ పవన్ కళ్యాణ్ ఏమో ఒక పక్క నా డబ్బు లేదని 4 కోట్లు ఇస్తాడు, చంద్రబాబు ఏమో ఒక పక్క ఎన్టీఆర్, సారీ, రామోజీరావు వర్ధంతి దాని సెలబ్రేషన్స్ కోసం ఆ, డబ్బు 4 కోట్లు ఇస్తాడు, చందేశాడు, ఏంది ఇది అన్నాడు. అది టాపిక్ డిబేట్ చేయడానికి చేసిన ట్వీట్ అంతే, అది కంప్లీట్లీ. ఈ లడ్డు విషయంలో ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేక ఆ 4 కోట్లు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, ఇక్కడేమో ఇక్కడ దానం చేశాడు అని ఏదో చేయాలనుకున్నాడు. కానీ దాన్ని ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు, పట్టించుకుని కూడా పట్టించుకోలేదు కంప్లీట్లీ. ఆ ఎవరు ట్వీట్ పట్టించుకునే ఆ స్థితిలో లేరు. అవును. ఎందుకంటే నేషనల్ వైడ్ లో ఇది ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే స్వామీజీలు నేషనల్ వైడ్ ఉన్న స్వామీజీలు కూడా చాలా మంది దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని వాళ్ళు వ్యతిరేకిస్తారు. మన తెలుగు వాళ్ళే ఎవరో రియాక్ట్ అవ్వట్లేదు, ప్రతి దేశవ్యాప్తంగా దీని మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది కంప్లీట్ గా అసలు. నాకు తెలిసి జగన్ గారు దీనిపైన కూడా ఏంటంటే ఒక రికార్డెడ్ వీడియో చేసి లైవ్ కింద వదిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన పేపర్ లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు. ఆ, ఏదైనా చేతిలో పేపర్ ఉంటేనే అది చూసి మాట్లాడే వ్యక్తి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడడం అంటే వాళ్ళ పైన ఏ అభియోగాలు చేసినా గత ఆయన ప్రభుత్వంలోనే ఉన్నా కూడా ఆయన ప్రతిపక్షం చేసిన అభియోగాలకి ఆయన ఒక రికార్డెడ్ వీడియో పెట్టి బయటకు వదిలేవాడు. అవును. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్షం కూడా కాదు, గవర్నమెంట్ లేదు, ప్రతిపక్షం లేదు. కాదు, ఒక అభియోగం ఆయన మీద పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి. ఆ స్క్రిప్ట్కి తగినట్టుగా రికార్డెడ్ వీడియో చేయాలి, తడపడకుండా మాట్లాడాలి, ఆ మాట్లాడిన వీడియోని ప్రేక్షకుల ముందుకు వదలాలి, ఎడిట్స్ అవును. ఇవన్నీ చేసుకుని. సో ఖచ్చితంగా మనకు ఒక 2 రోజులు టైం పడుతుంది దానికోసం జగన్ నుంచి రావడానికి. దీన్ని ఎలా డైవర్ట్ ఎందుకంటే చేయాలి, వీళ్ళు ఆ, ఎలా డైవర్ట్ వీళ్ళు చేయాలి, ప్లాన్ ప్రతిపక్షంలో చేయాలి. ఉన్నప్పుడే జగన్ చేసిన అభియోగాలకి డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడ అవును. వెనక దాక్కుని ట్వీట్లు వేసింది లేదు. కానీ వీళ్ళ ట్వీట్లు బ్యాచ్ తప్ప బయటకు వచ్చి మాట్లాడే నాయకుడు వైసీపీలో ఒక్కడైనా ఉన్నాడా? వైసీపీ ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో పులిలు అంతే. అన్న పులి అన్ని సింగల్ గా వస్తుంది, అన్న తోపు తురుంగని సోషల్ మీడియాలో అడావిడి చేయడం తప్పించి గ్రౌండ్ లెవెల్ అన్న కోసం పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ అనమాట. ఎంతసేపు వాళ్ళకి తెలిసింది ఒకటే, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకో, అన్న గురించి ఎవరైనా మాట్లాడితే అమ్మ నా బూతులు తిట్టు, ఇంతకు మించి ఎందుకు పనికిరారు అనమాట ఆ బ్యాచ్ అయితే అసలు. ఆ మంత్రులు, వాళ్ళ క్యాడర్, వాళ్ళ పేటిఎం బ్యాచ్ అందరూ ఒకేలాగే ఉంటుంది, వాళ్ళ ఐడియాలజీ అన్ని ఒకేలాగే ఉంటుంది అనమాట కంప్లీట్. సోషల్ మీడియాలో ఆడావిడి చేయాలంతే. అన్న కోసం నిలబడినోడు ఎవడు ఉండడు, అన్న కోసం పనిచేసినోడు ఎవడు ఉండడు. కేవలం సోషల్ మీడియాలో అడావిడి చేసి వీడియోలు చేసి అమ్మనా బూతులు తిట్టడానికి తప్పించి ఇంకెందుకు పనికిరారు అనమాట. ఇవన్నీ చూసి చూసి జనాలు విసిగిపోయి ఈరోజు 11 సీట్లు ఇచ్చారనమాట అసలు. ఏంద్రా నోరు తెరిస్తే బూతులు, అక్కడ సీఎం క్యాండిడేట్ దగ్గర నుంచి రోడ్డు పక్కన అలాగా కార్యకర్త, పేటిఎం బ్యాచ్, పేటిఎం కార్యకర్త దాకా అందరూ బూతులే కానీ ఇంకా మన వీళ్ళేం మాట్లాడరా, వాళ్ళ బూతుల మధ్య ఏదైనా పదాలు వెతుక్కోవాలంతే, వాళ్ళ ఆ స్థాయికి దిగజారిపోయారు అసలు. అవన్నీ చూసి చూసి విసిగిపోయి అసలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిస్తామా అని వెయిట్ చేశారనమాట అసలు. టైం చూసి అఫీషియల్ గా చేసుకున్న పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కాకుండా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయని స్కామ్లో ఇరికించి దాని గురించి కాకుండా ప్రజలకు ఏం చేశామని ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం అయితే జగన్ కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ చేసే ప్రయత్నం చేసిందా? అంత రిస్కే తీసుకోరు బేసిక్గా. వాళ్ళు బేసిక్ ఏది చేయలేదు, ఊరికే వాళ్ళకి ఏం చేసాము మేము, ఇది చేస్తాము, చేయబోతున్నాము. అప్పట్లో ఒక మినిస్టర్ ఉన్నాడు, కోడిగుడ్డు మినిస్టర్. ఎందుకురా పోలేదు నువ్వు అంటే, అక్కడ చెల్లెక్కువ నేను స్నానం చేయలేదు అంటాడు. ఎందుకురా అంటే, కోడి ఇంకా గుడ్డు పెట్టింది, దాన్ని పొదగాలంటే టైం పడుతుంది కదా అంటాడు. ఇట్లా ఒకడా బ్యాచ్ అంతా వైసీపీలోనే దొరుకుతారు అనమాట మినిస్టర్. అప్పుడు ఈ 100 రోజులు ఇక్కడ చేసిన మినిస్టర్ల వర్క్ కి వాళ్ళ 5 ఏళ్ళు చేసిన మినిస్టర్ వర్క్ ఎంత డిఫరెన్స్ ఉందో అనేసి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అసలు. ఏ మినిస్టర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా పవన్ కళ్యాణ్ తిట్టు, చంద్రబాబు తిట్టు, లోకేష్ తిట్టు అంతే. తన శాఖ గురించి ఏ ఒక్క రోజు ఏ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అసలు. అంత గొప్ప మేధావులు అనమాట వాళ్ళు. ఈ రోజు వచ్చి మళ్ళీ మాకు యాక్చువల్గా అధికారం పప్పు కావాలి, ప్రతిపక్ష హోదా కావాలి అని అంటారు. పప్పు 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 అంటే ఎగతాళి చేసిన లోకేష్ నాయకత్వం ఏంటో ఈ రోజున ఆంధ్ర ప్రజలు డైరెక్ట్ గా చూస్తున్నారు. అవును. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా ఎలా ప్రజల కోసం నిలబడ్డాడు అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. సో ఈయన పప్పు నుంచి పప్పు అన్న వాళ్ళందరికీ ఆన్సర్ ఇస్తుంటే జగన్ కి ఇంకొక పేరు కూడా ఎగురుతున్నాడు అసలు. వచ్చింది, గన్నేరు పప్పు అని. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన గన్నేరు పప్పు అంటున్నారు. ఆ పప్పు కంటే ఈ పప్పు బెటరే కదా. అంతే. ఈయన అసలు పప్పే కాదు, ఇప్పుడు ఈయన ఏంటంటే ఒక నాయకత్వ లక్షణాలతో ప్రజలకి ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. కానీ
ప్రతిపక్షానికి కూడా నోచుకొని జగన్ ఈ రోజుకి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గన్నేరు పప్పులా తయారయ్యి విషపూరితమైన వ్యాఖ్యలతో పూరితమైన నవ్వుతో విషపూరితమైన పనులతో ఇప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగానే ఆయన యొక్క మాటలు కానీ ఆయన చేష్టలు కానీ ఆయన కార్యకర్తల చేష్టలు కానీ ఉంటున్నాయి. అవును, ఎగ్జాక్ట్లీ. అధికారం కోసం ఏదైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఈ పోర్టల్ ఎగ్జాంపుల్ కంప్లీట్లీ. అవును. ఆయన ఎంత కుట్ర పన్నాడు చూడు. అది ఏదైనా డ్యామేజ్ జరిగి వాటర్ ఫ్లో పెరిగి ప్రజలందరూ చాలా మంది చనిపోతే అప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు. ఆ చంద్రబాబు ఒక అసమర్థుడిగా ప్రూవ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ తర్వాత ఎన్నికలకు పోవచ్చు అని ఒక ఇంత కుట్ర కూడా చేయొచ్చు. ఏదో సినిమాలో చూస్తుంటాం అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చేసి చూపిస్తున్నాడు ఇలాంటివన్నీ. అసలు సినిమాలో కేవలం తక్కువే, అవును. జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకునే అనే టైప్ లో ఉంది పరిస్థితి అయితే. సో అదే వినయ్ గారు, ఆ లడ్డూల విషయంలో జరిగిన వాదన మనకు చూసాము ఇప్పుడు. అండ్ ఆల్సో ఆ జగన్మోహన్ రెడ్డి దీనిపైన రియాక్ట్ అయ్యే వీడియో ఇందాక మనం అనుకున్నట్టుగానే ఓ రికార్డెడ్ వీడియో కానీ ఏదన్నా కానీ అతి త్వరలో బయటకు వస్తుంది. వీళ్ళ- వచ్చిన తర్వాత ఆయన స్క్రిప్ట్ చదువుకుని ఏం మాట్లాడాడో, స్క్రిప్ట్ లో ఏం రాసుకున్నాడు, ఆ స్క్రిప్ట్ ఎంతవరకు నిజం అనేది మళ్ళీ దీనిపైన ఇంకొకసారి ఇంకొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. Sure, definitely.